హాయ్ అండి. మీ పేరు? అన్నపూర్ణ. బిగ్ బాస్ చూస్తున్నారా? అవును. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తనూజ కళ్యాణ్. వాళ్ళిద్దరు బాండ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది, ఫ్రెండ్షిప్ కదా, బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ అండ్ తనూజ బాండ్ అది ఫ్రెండ్షిప్ లాగా అయితే అనిపించట్లేదు. ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తుంది కానీ అది ఒక రకమైన రిలేషన్ అంటున్నారు. లేదండి, వాళ్ళిద్దరూ చేసుకున్నారు కదా, క్లియరెన్స్ చేశారు కదా. ఫ్రెండ్షిప్ అంటే చూసేటోళ్ళకి వేరే లెక్క అనిపిస్తుంది అంతే. తనూజ గేమ్స్ పరంగా వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారు? భరణి గారు అంటే యావరేజ్గా ఆడుతున్నారు. సుమన్ అన్న బాగా ఆడతాడు. ఇంకా అంతవరకు ఎక్కువ మాకు ఇష్టమైంది అయితే వాళ్ళే. దాని మీద కూడా ఎక్కువ రీతు వాళ్ళదంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ట్రాక్ వేరే నడుస్తుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్, అది వేరే లెక్క నడుస్తుంది కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వీళ్ళ మీదనే మా ఫోకస్ పెడతాం ఎక్కువ. సంజన గారు? సంజన గేమ్లో అయితే పర్ఫెక్ట్గా ఆడుతుంది. తను అన్నది మంచిగానే ఉంటుంది. తన వాయిస్ కొంచెం అక్కడక్కడ షిఫ్ట్ అవుతుంటాయి ఆమె మాటలు అంతే. మరి ఇమ్మాన్యుయల్ గారు? ఇమ్మాన్యుయల్ కూడా బాగానే ఆడతారు, పర్లేదు. అంటే మీకు ఈ హౌస్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు బయటకు వెళ్ళిపోవాలని మీరు బాగా కోరుకుంటున్నారు? మేమైతే మాకు తెలిసి నెక్స్ట్ అయితే భరణి గారు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ పరంగా అయితే ఎక్కువ లేడు కదా తను. గేమ్లో అయితే ఇప్పుడు తను వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ చెప్పలేము, ఇంకా అది ఏం జరిగిద్ది అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, ఓట్లు వేసే వాళ్ళ దాంట్లో ఉంటుంది. మరి తనుజ అండ్ కళ్యాణ్ మీ ఫేవరెట్ అన్నారు కదా, సో వీళ్ళిద్దరిలో ట్రోఫీ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు మీరు? మేమైతే కళ్యాణ్కే ఇస్తాం. ఎందుకు కళ్యాణ్కే? అంటే గేమ్ పరంగా అయితే కళ్యాణే ఉండు, తర్వాత తనుజ ఉంది కాబట్టి ఫేవరెట్ అనేసి అదేమి ఉండదు కదా, గేమ్ చూడాలి కదా మనం. కళ్యాణ్ అయితే బాగా ఆడుతుండు. సో మీ పరంగా టాప్ 5 ఎవరు? నా పరంగా అయితే కళ్యాణ్ హిమాలయాలు అనుకుంటున్నాం మేమైతే. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఈ వీక్లో చూస్తూ ఉంటే ఎవరి గేమ్ బాగుందండి? ఎవరి గేమ్ బాగుంది అంటే మిగతా అన్ని వీక్స్తో కంపేర్ చేస్తే రీతు గేమ్ బాగుందండి. ఎందుకంటే రీతు మనం ఫస్ట్ నుంచి చూస్తే ఏమో ఆడలా అసలు. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ వైజ్ తీసుకుంటే ఏ టు జెడ్ ఉందనుకో, డి దగ్గర ఆగిపోయింది రీతు. కానీ నిన్న మాత్రం ఈవెన్ భరణి గారితో కాంపిటేట్ చేసిందంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. భరణి గారు కూడా స్టార్టింగ్ వీక్స్లో అంతగా ఆడలేదు. ఈ లాస్ట్కి వచ్చేసరికి, సీజన్ లాస్ట్కి వచ్చేసరికి ఆయన కొంచెం అగ్రెసివ్గా ఆడుతున్నారు కదా, ఎలా తీసుకోవచ్చు? దాన్ని అగ్రెసివ్ అనకూడదండి. భరణి గారు ఆ కట్అవుట్ చూసి ఫస్ట్ నుంచి ఏమనుకున్నారంటే యునానిమస్గా అంత పెద్ద బాడీ ఉంది బయట. ఇప్పుడు జనరల్గా మిగతా వాళ్ళు అందరితో కంపేర్ చేస్తే భరణి గారికి బయట ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే ఆడవాళ్ళు సీరియల్ చూస్తారు, అదంతా చూస్తారు కాబట్టి. అందుకనేసి ఫస్ట్ నుంచి ఏమనుకున్నారు, భరణి గారు ఆటోమేటిక్గా అందరినీ డామినేట్ చేస్తారు, ఫస్ట్ నుంచి డామినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈవెన్ తన లోపలికి వెళ్ళింది కదా డాక్టర్ దివ్య, తను కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ భరణి గారికి ఇస్తుంది. స్నేహం కూడా అందుకని చేసింది అనుకోండి. కానీ భరణి గారు ఎందుకంటే ప్రూవ్ చేసుకెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు, ఓన్లీ లోపలికి వచ్చారు బిగ్ బాస్ దయ వల్ల. ఇప్పుడు కూడా ఆడలేదంటే ఇంకా భరణి గారిని ఇంకేమంటారు, ఇంకా జనాల్లో ఆయన ఇంకా అర్థమైపోయి ఉంటుంది, అందుకని ఆడటం స్టార్ట్ చేశారు అంతే. ఈ ఆట అయితే ఫస్ట్ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఆడలేదు, ఇప్పుడు ఆడుతున్నారు అంతే. మరి తనుజ గేమ్ ఎలా ఉంది? తనుజ గేమ్ ఎలా ఉందంటే గేమ్ విషయానికి వస్తే పర్లేదు. తనుజ ఎలా అంటేనండి నెత్తి మీద కొండెట్టుకుని తిరుగుతుందండి ఎప్పుడు. ఎవరిని ఏమన్నా అంటే కొండకు ఒక్కట్టుకుని ఏడ్చేస్తుంది అంతే. అందుకని ఏడుపులు తగ్గించుకుని మాట తీరు తగ్గించుకుంటే తనుజ గేమ్ చాలా బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్కి అండ్ తనుజకు ఉన్న బాండ్ ఎలా అనిపిస్తుంది, అసలు ఏమనుకోవచ్చు మనం? దాన్ని ఏమనుకోక్కర్లేదండి. జనరల్గా ఏదో హౌస్ మేట్స్ అనుకోవాలి తప్పితే వాళ్ళు ఏదో కొద్దిగా క్లోజ్గా మాట్లాడినందుకు మాత్రాన మనం ఏం బాండ్ అని పెద్ద. వాళ్ళు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మెయింటైన్ చేస్తారా లేదా? ఆబ్వియస్లీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకుంటే అభిజిత్ అండ్ హారిక మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్న కలిసి మెలిసి తిరిగేవారు. ఇప్పుడు బయటకు వచ్చి ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మ్యూచువల్ ఫాలోవర్స్ కూడా కాదు వాళ్ళు. సేమ్ అట్లనే అవుతుంది ఎవరైనా అంతే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వాళ్ళ హౌస్లో ఉన్నంత వరకు ఫ్రెండ్స్ అండి, బయటకు వస్తే ఎవరి మొహాలు వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అండ్ తనుజాకే కొంచెం పోటీ ఉంది. చూస్తే వీళ్ళిద్దరిలోనే ఎవరో విన్నర్ అవ్వబోతున్నారు, ఎవరో రన్నర్ అవ్వబోతున్నారు అంటున్నారు. మరి మీ పరంగా ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారు? నా పరంగా కాదు, పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే బాగుండుద్ది. ఈవెన్ తనుజ ఎందుకు మీరు అలా అంటున్నారంటే తనుజకు ఓటింగ్ బాగుందండి, పిఆర్టీ మంచిది కాబట్టి ఓటింగ్ బాగా పడుతుంది. ఓటింగ్ బాగా పడుతుంది కాబట్టి తనుజ టాప్ టూ అనేస్తున్నారు తప్పితే తనుజ ఏముందండి అసలు, అందం తప్పితే ఏం బొక్కలేదు తనుజ. నేను గట్టిగా మాట్లాడితే టాప్ 2 అయితే ఇలా ఎమ్మాన్యుయల్ అండ్ పవన్ అయితే బాగుంటుంది. విన్నర్ అయితే పవన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిలో కొద్దన్నా ఫేక్ కనపడదు. ఎమ్మాన్యుయల్ ఎంత కామెడీగా ఉన్నా ఎంత గేమ్ అన్నా కొద్ది ఫేక్ తెలుస్తుంది, పవన్ అలా కాదు. అందుకనేసి పవన్ అయితే బాగుంటుంది. అంటే స్టార్టింగ్ వీక్స్లో ఆయనకు అంత లేకుండే ఓటింగ్ పరంగా కూడా, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆయనకు కూడా ఓట్స్ పడ్డాయి. మరి తనుజాతో ఆయనకున్న బాండ్ వల్ల అలా అయిందంటారా? లేదు ఆబ్వియస్లీ కాదు. స్టార్టింగ్ వీక్స్లో పవన్ ఆడలేదు, తర్వాత నాగార్జున గారు వల్ల చెప్పడం వల్ల ఆడడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పవన్ ఎప్పుడు తగ్గలేదండి. పవన్కి ఓటింగ్ అంతలా రైజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఎప్పుడైతే అలా
పాజిటివ్గా మాట్లాడారో పవన్కి ఓటింగ్ డబల్ అయిపోయింది. అందుకనే ఇంక పవన్ ఆట కూడా ఇంకెక్కడ తగ్గలేదు కదా ఫస్ట్ నుంచి కూడా. అన్ని టాస్క్లోనే బాగా అందరికి కాంపిటీషన్ ఇచ్చాడు. అందుకని ఆబ్వియస్గా విన్ అయితే బాగుంటుంది. సో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నేను అనుకోవట్లేదండి. నాకైతే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఆడేవాళ్ళని చూడాలి కదా. సుమన్ శెట్టి టాస్క్ వద్దులోకి సైలెంట్ అయిపోతాడు. టాస్క్లో ఆడదాం అనేసి ఎప్పుడు ఎదురు వెళ్ళడం. ఇంకా అలాంటి వాళ్ళు మనకెందుకు. ఈవెన్ అంత ఇద్దరు పిల్లల తల్లిలో సంజన కదా, తనే ఈవెన్ నేను ఆడతానని ముందుకు వస్తాను. సుమన్ శెట్టి టాస్క్ అందులోకి మూలకెళ్ళి సోఫాలో కూర్చుంటాడు, లేదా సైలెంట్గా కూర్చొని తలదించుకుంటాడు. అలాంటి వాళ్ళు బొక్క కదా హౌస్లో. అందుకని వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నాను నేను. చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తనుజ. ఎందుకు తనుజ అంటే ఇష్టం మీకు? బాగా ఆడుతుంది కాబట్టి. అంటే టాస్క్లు అంత బాగా ఆడట్లేదు, జస్ట్ ఆవిడ అందానికి అందరూ ఫ్యాన్స్ అయిపోతున్నారు అంటున్నారు. అందానికే కదా మరి ఫ్యాన్స్ అది. అంటే బిగ్ బాస్ ట్రోఫీ గెలవాలంటే ఆటతో పాటు అందంతో పాటు ఆట ఉండాలి, బ్రెయిన్ కూడా ఉండాలి. సో అలా చూసుకుంటే తనుజ గారు ఆమె కూడా గెలుస్తుంది కదా, పర్లేదు బాగానే అందరితోటి పాటుగా వస్తుంది. అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే తప్ప ఆవిడ గెలవట్లేదు. ఏదో ఫస్ట్ లో అట్లా అన్నారు కానీ ఇప్పుడైతే అసలాంటి సపోర్ట్ ఏం లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ అంటే పర్లేదు, ఆయన కూడా బాగానే ఆడుతుంది. అంటే ఒక తనుజ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారితో తనుజ రిలేషన్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ బాండ్ ఏం లేదు, ఫ్రెండ్షిప్ తప్ప అట్లాంటిది ఏం లేదు అనుకుంటారు బయట, కానీ అట్లాంటిది ఏం లేదు. అంటే క్యూట్ గా అనిపించట్లేదు వాళ్ళ రిలేషన్. అంటే ఇక ఫ్రెండ్షిప్ అంటే అట్లే ఉంటది కదా. మరి తనుజ పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా హౌస్ లో ఇంకెవరు బాగా ఆడుతున్నారు? అంటే ఇమాన్యుల్ కూడా బాగానే ఆడుతుండు, అందరు బాగానే ఆడుతున్నారు, అట్లాంటిది ఏం లేదు. బర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మరి సంజన గారు కూడా బాగానే ఆడుతున్నారు. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ లో సంజన ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు అందరు. మరి సుమన్ శెట్టి ఏమో మరి కొద్దిగా ఓటు దాంట్లో చూసుకుంటే కొద్దిగా వెనకంజలు అనిపిస్తుంది నిన్న ఇవాళ. అంటే స్టార్టింగ్ లో ఉన్న కామెడీ డోస్ ఇప్పుడు తగ్గిపోయింది సుమన్ శెట్టి గారిదే అంటున్నారు. మరి మీకేమన్నా? అలాంటిది ఏం లేదు, కానీ ఆయన కంటే టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్దిగా ఆయన వెనకకు వచ్చాడు అంతే, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చాడు కదా. ఓకే, మీరు ఒక తనుజ ఫ్యాన్ గా ఎవరు అంటే తనుజ కాకుండా ఇంకెవరు గెలవాలనుకుంటున్నారు? టాప్ 2 ఎవరు ఉండాలి అనుకుంటున్నారు? ఇమాన్యుల్ అనుకుంటున్నా. ఇంకా అంతే, ఇక వాళ్ళిద్దరు ఇట్లనే వస్తుంది.